ఏంద్ర నువ్వు మాట్లాడు తలకాయ తాగిదేంద్ర నీ తలకాయ తాగేనా ఏంద్ర నువ్వు మాట్లాడు తలకాయ తాగిదేంద్ర నీ తలకాయ తాగేనా డబ్బులు ఇస్తానని చెబుతుంటే తాడు తీస్తా చదువుతున్నా తాడు తీస్తా చదువుతున్నా ఉయ్యాల్లో ఉన్న వినాయకుని విగ్రహం చాలా అందంగా ఉంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. చాలా వినాయకుని బొమ్మలు అయితే స్టైలిష్ కలర్స్ తో రెడీ చేసి ఉన్నాయన్నమాట. అబ్బబ్బో, 1, 2, 3 ఎన్ని రకాల కలర్స్, కళ్ళు చెదిరిపోయేలాగా ఉన్నాయి. ఈ ఇయర్ నాకు బాగా నచ్చింది ఏంటంటే కలర్ పెయింటింగ్ అనేది చాలా అందంగా అయితే డిజైన్ చేసి చాలా అద్భుతంగా అయితే ఉన్నాయి. ఆల్రెడీ సగం సేల్ అయితే అయిపోయాయి, కొన్ని సేలింగ్ కోసం అయితే రెడీగా ఉన్నాయి. మీకైతే వినాయకుని విగ్రహాలు కావాలనుకున్న వారు ఎవరైనా ఉన్నట్టయితే ఒకసారి స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇస్తాను, నవీన్ గారిది, కాల్ చేయండి, పూర్తి వివరాలు తెలుసుకోండి. మీరు చూడండి విగ్రహాలు ఎన్ని ఉన్నాయో, ఎన్ని రకాల కలర్స్ ఉన్నాయో, నాకైతే కళ్ళు చెదిరిపోయాయన్నమాట. ఈ సంవత్సరం ది బెస్ట్ కలర్స్ అయితే వీళ్ళైతే యూజ్ చేయడం జరిగిందన్నమాట. అయ్యి బాబో, ఎన్ని విగ్రహాలు చూడండి, స్టైలిష్ పెయింటింగ్ వేసి సేలింగ్ కోసం రెడీగా ఉన్నాయి. పూర్తి వివరాల కోసం ప్రొపరేటర్ నవీన్ గారి నెంబర్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తానన్నమాట. కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని, దీని అడ్రస్ వచ్చేసి మన తోటవారిపాలెం బైపాస్ పక్కనే ఉంటుందన్నమాట మన గూడెము. ఒకసారి చూడండి, బైపాస్ దిగగానే 2 అడుగులు వేయగానే మన గూడెం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అర్థమైంది నీక? ఆ బైపాస్ లో వినాయకుడు బొమ్మలు పెట్టాడు నవీన్ అనే అబ్బాయి, అర్థమైందా? చూడు పెద్ద మగోడు వచ్చినట్టు వచ్చేవారు, బొమ్మలు పెట్టాడు, అవి పెట్టాడు, పెద్ద లుంగి కట్టి. నేను చెప్పేది నువ్వు లుంగిలు కడితే నీకేందా? పని చేసేవాడు ఏం కడతాడు? లుంగిలు కట్టా, లుంగిలు కట్టా. నేను చెప్పేది నేను చెప్పేది ఏంటా? చెప్పేది బైపాస్ తోటపాలెం బైపాస్ పక్కనే బొమ్మలు ఉన్న జనానికి తెలిసి నువ్వు చెప్పాలి. వినాయకుని విగ్రహాలు పెట్టాడు బైపాస్ పక్కన తోటపాలెం, జనానికి తెలిసిలే. నేను చెప్పేది సరే పెట్టారుగా. తెలుగు 2 రాష్ట్రాల బొమ్మలకి కలర్ చూసి ఎప్పుడన్నా ఎలాంటి కలర్ లో బొమ్మలు తెలుగు రాష్ట్రంగా ఉన్నాయిగా తెలుగు రాష్ట్రంలో అమెరికా రాష్ట్రం వచ్చి సగం బొమ్మలు తీసుకెళ్ళారు. ఎంతమంది కొన్నారు తెలుసా నీకు? ఒకసారి అవి కూడా దొంగతనానికి అమ్ముదేంగావు, కాదు బొమ్మలు కలర్ లో ఆ బొమ్మలు కూడా అలవాటు పడ్డామంటారా? దొంగ అమ్మే బొమ్మలు అమ్మే కూడా తోటపాలెంకి ఫేమస్ అయిన బొమ్మలు అయ్యి చూడు ఎలాంటి కలర్ తెలుసు నీకు? ఏ ఊరు వచ్చింది? హిందీ వాళ్ళు వచ్చి పెయింట్లు కొట్టారు తెలుసా నీకు? హిందీ వాళ్ళు కాక నువ్వు తెలుగు కూడా కొడుతున్నావు పెయింట్లా. నేను చెప్పేది బొమ్మలు చేసేది ఎవరు చేస్తారు? చేసావా? నేను చెప్పేది వాడి నెంబర్ కూడా ఇచ్చాడు, అర్థమైందా? ఏం చెప్పేది బొమ్మలు వస్తాయి కదా, బొమ్మలు ఎక్కడ ఎక్కడ కళ్ళు పెట్టి చూడు, నీకు అర్థమైంది. నువ్వు చూడు ఒకసారి, కళ్ళు పెట్టుకుని దొల్లి పెట్టి చూస్తారు. కళ్ళు పెట్టుకుని ఏం పెట్టి చూస్తారా? ఎన్ని లారీలు వస్తున్నాయి బొమ్మలు ఎత్తుకెళ్తానికి? ఎన్ని లారీలు ఎందుకు రా? బైపాస్ మీద లారీలు రాగా ఏమో బైపాస్ లారీలు కాదు, ఇప్పుడు మన ఇద్దరు బొమ్మలు ఎత్తుకెళ్తానికి వస్తున్నాయి లారీలో. వెళ్ళి బొమ్మలు ఎక్కియాలి, అర్థమైందా? కమిషన్ వస్తుంది, ఒక బొమ్మకి 5,000 రూపాయలు వస్తుంది. మాకు అవసరం లేదు, నువ్వు తెచ్చుకోరా బొమ్మలు. బొమ్మలు ఎవడికెత్తి దొంగతనంగా ఎత్తిస్తున్నావు బొమ్మలు కూడా లేకుండా చూసి. నేను చెప్పేది బొమ్మలు కూడా చెప్పేది నేను వచ్చేది నేను వచ్చేది అవసరం అయితే తోటపాలెంలో ఎవరన్నా బొమ్మలు తీసుకుని ఉంటే నువ్వు చూడు, బొమ్మ ఇప్పించావు అనుకో 10,000 రూపాయలు వస్తుంది కమిషన్. నాకు అవసరం లేదు. ఒకసారి బొమ్మలు ఎట్టున్నాయి పొట్టుకుంటే ఉంటాయి, లేదా పెడితే ఉంటాయి బొమ్మలు. పని చెప్తాను, 4 రోజులు నా బండి ఎక్కి తిరుగు. నీ బండి ఎందుకే గాట్ల దోసి నొయ్యిలో దోసి సంపతాను కట్టరా? నీ బండి నెంబర్ ఇచ్చాడు, నెంబర్ కూడా ఉంది. ఎవరన్నా బొమ్మలు కొన్నారా? మాకు బొమ్మ కావాలి అంటే నువ్వు ఒకసారి ఫోన్ ఎవరు చేపించావు అనుకో, నీ కమిషన్ వస్తుంది. కమిషన్ వద్దు పోరా, నీ బొమ్మలు వద్దు, నువ్వు వద్దు పోరా. పెయింట్లు చూసావు, బొమ్మ పెయింట్లు ఎట్లా ఉండదు తెలుసా? ఎట్లాంటి బొమ్మలు ఉన్నాయి? తెల్లగొట్టారు ఒకసారి నీ ముఖం ఉండొచ్చుంటాయి. చూపిస్తారా? నువ్వు చూపించేది చూపిస్తారా? నువ్వు చూపించేది చూపిస్తారా బాబాయ్? ఎట్లున్నాయి బొమ్మలు? పెద్ద బిజినెస్ మనకి. ఎక్కించినట్టు నాటకం ఆడదాం. 30 మంది జనం ఉన్నారు. లారీ ఎక్కించినట్టు నాటకం బొమ్మలు కూడా అమ్ముతున్నావు ఈ మధ్య. బొమ్మలు కూడా అలవాటు పెట్టవా? నీకెందుకు? నీకు డబ్బులు కావాలి. దొంగతనం బొమ్మలు కూడా బొమ్మలు దొంగతనం అమ్ముతారా? మరి అమ్ముతా బాగా కొడతా, మరి అమ్ముతా ఎంతమంది తెలంగాణలో వచ్చి బొమ్మలు తీసుకెళ్తున్నా అక్కడికి వచ్చి? తెలంగాణ వాళ్ళు వస్తున్నారు నీ బొమ్మ కోసం. ఏంది నీ బొమ్మ కోసం? ఇంత అందంగా ఉందని తెలంగాణ వాళ్ళు వస్తున్నారు. పెయింటింగ్ అయ్యా, పెయింటింగ్ అట్లా నీ మొహం ఎట్టుంది? ఇది నీ కలర్ లో కూడా నల్లగా లేదా కలరు?
కలర్ లేదా? ఉంటే ఉన్నాయా? పో ఉంటే ఎన్ని కలర్లు వేసాడు? దాదాపు 30 కలర్ కోటింగ్ కొట్టాడు. 50 కలర్లు కొట్టుకోరా, కొట్టుకో. ఇప్పుడు నువ్వు కాదు చెప్పేది, నాతో వస్తారావా? ఇప్పుడు పని వచ్చింది చెప్పేది. రానా ఏ పని? బొమ్మలు ఈ రోజు ఆర్డర్ వచ్చేసి 30 బొమ్మలు ఎత్తాలా, అర్థమైందా? 35 ఎంత? 35లో నాకేం పని రావు. చెప్పేది ఇద్దరు నుంచొని మన ఇద్దరు చెప్పేది. నేను అన్నా చూడు, మా బాబాయ్ బాగా ఎత్తాడు బొమ్మ. బాబాయ్ లేదు పోలేదు బాబాయ్ అంటే బాబాయ్ రాగు నీకు ఒకసారి నువ్వు వచ్చా నుంచొని పని చేస్తాను. మన పంచాయతీ బొమ్మలు కడక నేను రాను. మన పంచాయతీ మన పంచాయతీ అయితే రామని చెప్పానా? నేను రానని చెప్పానా? ఎందుకు? ఎందుకా? బర్రెలు కాసుకున్నాడు బొమ్మలు కడకొస్తాడా? ఏంది బర్రెలు కాసుకున్నాడు బొమ్మలు పని చేస్తే అన్నం రాదా? పని చేయవా? బరిగొడ్డ పెట్టి నీ బొమ్మలు కడక రమ్మంటావా? ఏమైంది? ఎవడు వస్తాడు? అక్కడ చూడు ఆగు. గొట్టు కాసుకో. 4 రోజులే బొమ్మలు పని మనకి. ఈ 4 రోజులు అయితే 10 రోజులు చేసుకో. నాకేం పని? రాకుండా వెళ్ళు. ఏం చేస్తా? కాలు మీద వేసి ఏం బొమ్మలు? ఇప్పుడు నీకేమైందా? నా గొడ్డు పెట్టి నీ బొమ్మలు తోటపాలెం పంచాయతీలో బొమ్మలు ఫేమస్ అవుతున్నాయిగా. అయితే ఏం చేయమంటే చెప్పేది మన డబ్బులు వస్తాయిగా. నీ డబ్బులు అయితే తీసుకో. మనం బొమ్మని ఎత్తి డబ్బులు వస్తాయిగా. నీకు తీసుకో. అవసరం బొమ్మ ఇప్పి నీకు కమిషన్ వస్తుంది. కమిషన్ నేను బరి కోసం కాసుకునేవాడు. నీ బొమ్మలతో నాకేం పని? ఇంత ముందు వేరే చూడు, ఇంత ముందు వైట్ చూడు సున్నం కొట్టేవాళ్ళు. ఇప్పుడు ఎట్ట కలర్లు వచ్చినాయి? ఎట్టొచ్చినాయి? కొట్టుకుంటూ వస్తాయి కలర్. ఎట్టొస్తాయి? ఇదంతా కాదు. నేను కాంట్రాక్ట్ తీసుకున్నా. నువ్వు కాంట్రాక్ట్ తీసుకుంటే నన్ను నమ్మి కాంట్రాక్ట్ ఇచ్చాడు. నేను అన్న బర్రెలు బాబాయ్ అన్నాడు. చూడు చెప్పేది నీకు ఇప్పుడు ఏమైంది? నేను పని ఎత్తున్నాగా. రాకపోతే ఎత్తుకెళ్ళి ఆడ పడేస్తా. బైపాస్ పక్కన పడేస్తా ఎత్తుకెళ్ళి. నువ్వు రావు నువ్వు రావు ఎవరు నువ్వు? సాయంత్రం బరిగొడ్డు ఎన్ని గంటలు కట్టేస్తా? సాయంత్రం ఎన్ని గంటలు కట్టేస్తా? ఎన్నింటి కట్టేస్తా నీకు చెప్పాలా? నీ చెప్పలేదు. 6 గంటలకు నువ్వేనా ఉండరవేంది? నీ చేస్తానికి బరిగొడ్లు ఉండవా? 6 గంటలకు 2 గంటలు నుంచి ఆడొచ్చి డబ్బులు పెడతాడు. ఎవడు కావాలి డబ్బులు? ఏది నువ్వు ఇచ్చే డబ్బులు? ఎవడు కావాలి నీ డబ్బులు? నేను చెప్పేది నీకైతే అవుతుందా? ఏంది ఏందిరా? రానని చెప్పారు కదా బొమ్మలు కడగా. కదల మాక రానగా కదిలేమని చదువుతా. ఏం చేస్తా? ఏం చేస్తా? నువ్వు మండ తీసుకున్నా ఇట్రా ఇట్రా. గొడ్లు కట్టేసుకుంటే కాడ సాయంత్రం వెళ్ళి బొమ్మలు కడక మనం చెప్పేది మొత్తం బాగా తీసుకో. డబ్బులు బాగా వస్తాయి ఏం చెప్పానా? డబ్బులు బాగా చెప్పేది చూడు, సేలింగ్ బాగా అవుతుంది. ఇంతవరకు ఎక్కడ అవలా. బొమ్మలు మొత్తం అయిపోయి అడ్వాన్స్ బొమ్మలు తెస్తున్నారు వాళ్ళు. పెయింటింగ్ కొట్టిస్తున్నారు. మనకి 4 రోజులు పని ఉంటది. బొమ్మలాగా నువ్వు కూడా పెయింటింగ్ కొట్టించుకుని నుంచోరెట్టా? నువ్వు నుంచో లేకపోతే నీ మొహం నుంచి నుంచోరే అదో మొహం కూడా. నీకు పెయింటింగ్ చేస్తారు కానీ నుంచో. నువ్వు రావా? రాను. నుంచుందిరా పెయింట్. నీకు వేసుకో. నువ్వు వేసుకో పెయింట్. ఎందుకు వేసుకుంటా? వేసుకో. శైలి పెట్టుకో. నువ్వు ఉండు. నీ ముఖానికి ఎత్తారు బొమ్మ. నీ ముఖానికి ఎత్తారు బొమ్మ. బొమ్మలాగా ఉండవు నువ్వు. సరిపోతావు. ఏంద్రా ఇప్పుడు కాంట్రాక్ట్ తీసుకున్నా నేను. తీసుకుంటే నేను కాంట్రాక్ట్ తీసుకున్నా డబ్బులు వస్తాయి. కాంట్రాక్ట్ తీసుకుంటున్నాను. 10 రోజుల్లో 5 లక్షలు సంపాదిస్తాం. 2,50,000. 10 రోజులు కదా, ఒక రోజు సంపాదించుకో. నాకు అవసరం లేదు. అవసరం లేదు. నీకు డబ్బులు 2,50,000 ఇస్తా నేను. నాకు 2 లక్షలు సాయంత్రం 50,000 ఇప్పిస్తా. సాయంత్రం 50,000 ఇప్పిస్తా. నాకు అవసరం లేదు. మర్యాదకు వచ్చి నేను రాను. నేను చెప్పేది అవసరం అయితే ఏం చేస్తా? చూడు, వేరే చోటకి వెళ్ళి నెంబర్ ఇస్తా. నీకు నెంబర్ ఇస్తా. చూడు ఎవరు నెంబర్? నాకు అవసరం లేదు. అవసరం లేదు. వెళ్ళిన తర్వాత అడిగారు అనుకో, నెంబర్ ఫోన్ చెప్పి. ఎవరికి నాకు అవసరమా? నాకు అవసరం. నేను బొమ్మలు అమ్మేవాళ్ళ గాలి తిరిగి ఉన్నా. స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసి ప్రతి సంవత్సరం స్టార్ట్ చేస్తానికి మనమే చేసుకోవచ్చు. పైన ఇంకా చేసుకో. నాకు అవసరమా? అవసరం. గొడ్డు మేపుకునే అవసరం. బొమ్మలతో బొమ్మలతో అవసరం. గొడ్డు మేపుకుంటే ఏమైంది? నా బొమ్మలతో అవసరం. సాయంత్రం రావా నువ్వా? రాను రా. సాయంత్రం రావా? బరిగొడ్లు బయట దొరుకుతా. నీదేంది? ఇప్పుడు 5 డబ్బులు వస్తున్నాయి నీకు. నేను వస్తే తోటపల్లి పేరు వస్తుందిగా. తోటపల్లి పేరు వస్తే మనకు వచ్చినట్టు పంచాయతీకి నీకు కూడా చిద్ది. పోరా యాదవ. తాడు తీస్తా చదువుతున్నా. తాడు తీస్తా చదువుతున్నా.
బరిగొడ్డు కాడికి వెళ్ళొద్దన్న బరిగొడ్డు కాడికి నేను మాట చెప్పేది విను. నీకు చెప్తే బైపాస్ పక్కనే అదిగో 2 అడుగులే ఏంగలే బాబాయ్. ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు? నువ్వు రావడానికి ఏమైంది నీకు? నేను రానని చెప్పాను. ఎక్కడెక్కడ నుంచి వస్తున్నారు? రాని కారులు వేసుకుని బొచ్చుడు మంది వస్తున్నారు. కారు వేసుకుని బొచ్చుడు మంది వెళ్తా ఉంటారు బైపాస్ కాబట్టి వెళ్తా బైపాస్ వెళ్తారుగా. మరి ఎంత దిగుతున్నారు అక్కడ? దిగుతున్నారు ఏదో మంచినీళ్ళు కాదు. ఎట్లా తెలుసా కలర్ లో? కలర్ ఎట్లున్నాయి? మొహం లాగా ఉన్నాయి. సరే నా మొహం లాగా ఉన్నాయి. నా మొహం లాగా ఉన్నాయి. రాయి పెట్టుకోవాలి. నీ మొహం లాగా ఉన్నాయి. నీ మొహం లాగా ఉన్నాయి. ఇదంతా కాదు. ఎంత కాదు. బొమ్మలు కొనుక్కున్నాడు చెప్పరా కలర్ ఎట్టుంది అది ఎట్టుంది మార్కెటింగ్ చేస్తాను రేపు నుంచి అక్కడ. కలర్ బాగున్నాయి అని చెప్పు. ఏమైంది? కళ్ళు కనపడతలే లేకపోతే నీకు కనపడతలే. ఫస్ట్ వెళ్దాం. నువ్వు చూద్దురా. నువ్వు చూసి చెప్పు వచ్చి. నేను చూపిస్తా. వచ్చారనుకో అయ్యా బాగున్నాయి బొమ్మలు ఈ సంవత్సరం చూడు. ఈ సంవత్సరం బాగా పెయింట్లు వేసారా అని చెప్పాలి. నువ్వా? ఎవరు నీకు డబ్బులు అడుగుతా. నేను చెబుతా. నాకు అవసరం అయింది. నేనేమన్నా నేను డబ్బులు ఇవ్వమని అడిగాను. మార్కెటింగ్ పెడతాం మేము అక్కడ. నిన్ను డబ్బులు మార్కెటింగ్ పెడతాను. నేను డబ్బులు ఇవ్వని అడిగాను. నేను వస్తాను బొమ్మలు చెప్పేదేను. నేను బొమ్మలు కడుకొస్తానని చెప్పాను. నేను చెప్పేదేను. 6 గంటలకు అప్పుడు నువ్వు అక్కడ కూర్చో. చూడు బొమ్మలు ఎత్తాం కదా. బొమ్మలు కడుక్కుంటావా? ఎవరు వస్తారు? బొమ్మలు కడుక్కున్నా అయ్యా డబ్బులు నడుకోమంటావు అండి. నిన్నెవడు నీకెందుకు? డబ్బులు ఇస్తా నీకు. నడుకోమంటా డబ్బులు ఇస్తానని చెబుతుంటే డబ్బులు ఇస్తానని చెబుతుంటే ఇగో చూడు. ఇగో నువ్వు వస్తావా రావా? రాను. ఏం చేస్తావా? మేపుతావా? రాను. ఏ బరిగొడ్లు మేపతే బొమ్మలు సేల్ అవుతుంది. డబ్బులు వస్తాయి మనకి. నీ బొమ్మలు సేల్ అయితే నువ్వు అమ్ముకో. అమ్ముకోరు నీ బొమ్మ తీసుకున్నా. తీసుకుంటా బోర్లాడు. నేను చెప్పేది 10 మంది తీసుకొస్తాను. నీతో పాటు 9 మంది తీసుకొని రాను. రాపది మెడ పెట్టి కొడతా. ఇక చదువుతున్నా. ఇగో నువ్వు రావా? రావుగా. సరే బరిగొడ్లు పోని. ఇగో ఒక్కొక్క గుడ్డి కాడుకొచ్చండి. ఒక్కొక్క బర్రె మూత పగలు కొడతా. చదువుతున్నా. నువ్వు వెళ్ళావంటే ఏం చేస్తా? వెళ్ళి చదువుతా. వెళ్ళి చదువుతా. నువ్వు ఏం చేస్తావు? ఏంది? నేను కాంట్రాక్ట్ తీసుకున్నా. 10 నువ్వు కాంట్రాక్ట్ తీసుకుంటే బొమ్మలు కాడ బోర్లు అడుకో. 10 మంది కావాలని చదువుతున్నా. నీతో పాటు డోలు అడుకుంటారా అమ్మ నడుకుంటారు. రైల్ స్టేషన్ కాడికి వెళ్ళు. అడుకునే వాళ్ళు దొరుకుతారు. అడుకునే వాళ్ళు తీసుకొచ్చి బొమ్మలు ఇచ్చిమంటున్నా. చెప్పింది మాట ఇను. డబ్బులు వస్తాయి. డబ్బులు వస్తాయని చెప్పినప్పుడు డబ్బులు వస్తే తీసుకొని నీ జేబులు వేసుకో. లేదంటే ఎత్తుకొని ఊరే. నువ్వు రావుగా. ఎత్తగా వచ్చే బొమ్మలు సేల్ చేయవా? చేయుగా. అసలు నువ్వు తిరిగా ఏం చేస్తా? నువ్వు తిరిగి ఏం చేస్తావు? ఏం చేస్తా? ఏం చేస్తావు నువ్వు? ఏం చేస్తావు నువ్వు? ఇంత అవకాశం వచ్చింది. వాళ్ళు ఎన్ని కోట్లు పెట్టి తయారు చేయించారు. వాళ్ళు కోట్లు వాళ్ళు తీసుకుంటారు. నువ్వు నీకు ఇస్తున్నారుగా. నాకొద్దు. నువ్వు తీసుకో. నువ్వు తీసుకోరా. నేను చెప్పేది బొమ్మలు కడక. నేను తీసుకొస్తాను చెప్పా. బొమ్మలు కడక. నీకు ఎప్పుడు కుదురుతాయి? నైట్ కుదురుతా. నాకు అనవసరం. అనవసరం. నీకు ఎంత మందు కావాలా? ఎంత కావాలి? నీ మందు వద్దు. ఏం వద్దు పోరా. తలకాయ తాగా మా హోడ. నీకు ఎంత కావాలి చెప్పా. ఏంద్రా నువ్వు మాట్లాడు? తలకాయ తాగేదింద్రా. నీ తలకాయ ఏం తాగేనా? ఏంద్రా నువ్వు మాట్లాడు? తలకాయ తాగేదింద్రా. నీ తలకాయ ఏం తాగేనా? నీ తలకాయ ఏం తాగేనా? చెయ్యి కాలేమంటాడు. నీ తలకాయ ఏం తాగేనా? తలకాయ తాగేంద్రా. తలకాయ తాగేదింద్రా. చెయ్యి. వెళ్ళి చదువుతుందిగో. ఇప్పుడు అవి కానీ నీకే మర్యాద. ఈ సంవత్సరం టాప్ రేంజ్ లో అవి సేల్ అవ్వాలి. అమ్ముకో. అవి కానీ సేల్ అవ్వకుండా ఎత్తే వాళ్ళు రాకుండా ఉండారా? అమ్ముకో. ఎన్ని లక్షలు పెట్టారు? 2 లక్షలు నువ్వు బరాయాలి. ఎవడు బరేస్తాడు? ఎందుకు బరాయి? నాకు ఇచ్చావా? నేను చదువుతా. నువ్వేం కాంట్రాక్ట్ నాకు ఇచ్చావు. సగం డబ్బులు తీసుకుని పారిపోయాడు ఆ బర్రెల బాబాయ్ అని. నువ్వు ఇచ్చా? ఎప్పుడు ఇచ్చా? నేను చదువుతా. బొర్రెల బాబాయ్ ఇచ్చా నీ డబ్బు. చదువుతా. నువ్వేరా కట్టిచ్చా? ఏ బొర్రెల బాబాయ్ కట్టిచ్చా? నువ్వు తెచ్చి నువ్వు తీసుకున్నా. దెంకొచ్చావు అడిగిరా. దెంకొచ్చాను. నేను డబ్బులు నీకు ఇచ్చాను. చదువుతా. కోళ్ళని తీసుకొస్తానని చెప్పి ఎవడు తెచ్చా? ఎవరికి ఇచ్చా? నాకు ఇచ్చాడు నీ డబ్బులు. యాదవ్ మొహోడు. ఎవరా? ఏం మాట్లాడుతున్నా? ఏది నీ డబ్బు ఇచ్చా? సరే ఎవరికి ఇచ్చా? ఇచ్చాను చదువుతాగా. ఏమని చెప్తా? వెళ్ళి అటు నుంచి వెళ్ళు. చూడు నువ్వు ఇచ్చిన డబ్బులు మొత్తం తమ్ముడు ఆయన తీసుకొని పారిపోయాడు. చదువుతా. ఎవడు పారిపోయాడు? లాక్కెళ్తాడు ఆయన. నువ్వు పారిపోయావా? బర్రెల బాబాయ్ ఏం చదువుతా? నువ్వు పారిపోయావు. నువ్వే. నాకే పని రా. నేను తీసుకుంటే కూలీలు తీసుకొని రా. నేను అవసరం కూలీలు. కూలీని తీసుకురా. పొద్దుగో కర్ర పెట్టి బాధపడేస్తా. చదువుతున్నా. కూలీని తీసుకురా వెళ్తే.